లేకుండా రెండు టాబ్లెట్ల తోటి దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చారండి. నా పిల్లలు అప్పటికి చాలా చిన్న పిల్లలు. పెద్ద బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు 6th అండి. ప్రభా, ఎంత సమయంలోని ఎంత నాకు భారం మీరు వద్దు నాకు అని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు 6 సంవత్సరాలు ఇచ్చారండి. 2020లోని ఆగస్టు 21వ తారీఖున ప్రభు నందు నిద్రించారు ఆయన. ఆ సమయంలోని నేను కూడా మీకులాగే ప్రభా మరి ఉన్న ఒక ఆధారాన్ని మీరు తీసేసుకున్నారు. ముందుగా మా అత్తగారు మామయ్య గారిని తీసేసుకున్నారు. నాకెవరు ఏంటి, చాలా కష్టం కదా ఈ పిల్లలతోటి పరిచర్య, వీళ్ళ భవిష్యత్తు కూడా. అప్పటికి మా బాబు పెద్ద అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడండి, చిన్నోడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు. ఆ సమయంలోని దేవుడు నాతో మాట్లాడారు, నేనే నీకు తోడుగా ఉంటాను, నడిపిస్తానని చెప్పారండి. హల్లెలూయా. అయితే దేవుడు తోడుగా ఉండి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు నడిపించారు. ఆల్మోస్ట్ 5.5 years అయింది. అయితే ఈ మీన్ వైల్ దేవుడు మీకు లాంటి వాళ్ళందరినీ నాకు పరిచయం చేశాడండి. హల్లెలూయా. సో ఈ యొక్క పరిచయంలో బట్టే ఈ రీతిగా కొనసాగడానికి దేవుడు కృపానుగ్రహించారు. మరి రోజు రోజుకి కూడా మరి దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు, అంటే సేవ అంటే చాలా కష్టతరమైంది, అందులో స్త్రీ పరిచర్య అంటే ఇంకా కష్టతరమైంది. అందులో ఇంకో ఉపయోగించవచ్చో లేదో తెలియదు, కానీ ఒక భర్త లేనటువంటి స్త్రీ పరిచయం చేయడం అంటే మహా కష్టతరమైంది. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలోని చాలా మంది స్త్రీల్ని ముందుంచారు. ఈ రోజు నేను మీతో వాక్యం షేర్ చేసుకోవడానికి ధ్యానం చేస్తున్న సమయంలోని దేవుని తాలూకా జీవిత పరిచర్యలోని మరలని మామూలుగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడాను స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ లోకంలో మనం చూసుకునేటప్పుడు ఎవరైనా ఏమైనా పంచలేయాలన్నా, జోకులేయాలనుకున్నా స్త్రీనే ఉపయోగించుకుంటారు కదండి. ఒక తల్లిని, ఒక భార్యని ఖచ్చితంగా ఉపయోగించుకొని తల్లిలాగా భార్యలాగాని వాళ్ళు ఏవైనా కామెంట్లు చేయడానికి కానీ, కామెడీకి కానీ, పంచులకు కానీ వాడుకుంటారు. అయితే దేవుడు అలా కాకుండా శ్రేష్టమైన పాత్రగా దేవుడు స్త్రీని సృజించాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఏ స్త్రీ ద్వారా దేవుడు ఈ లోకంలోనికి ఒక పాపము, శాపము, మరణం అనేది వచ్చిందో, దేవుడు మరలా స్త్రీని ద్వేషించలేదు. ఆదాము ఒంటరిగా ఉన్నారు అని చెప్పేసి ఇంకా సాటి ఆయనకి సేమ్ ఇంకొక అలాంటి వ్యక్తినే చూపిస్తే వాళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు అని చెప్పేసి దేవుడు అనుకోలేదు. అయితే దేవుడు సాటైన సహాయంలో శ్రేష్టమైన పాత్రను దేవుడు సృజించారండి. అంటే ఈ మాటలు మనం ధ్యానం చేసేటప్పుడు మరి దేవుడు ఆదాముని మట్టితో నిరూపించారు, ఆయన ప్రకటింపులోంచి స్త్రీని తీశారు. రెండు కూడా చాలా భిన్నమైనవి. అక్కడే దేవుడు తన తాలూకా అనాది సంకల్పాన్ని, ప్రణాళికను తెలియచేస్తున్నాడు. అంటే మట్టిలో ఉండే శరీరం మన్నైపోతుంది అని చెప్పేసి అనుకునేటప్పుడు ఈ యొక్క ఎముక అనేది ఇప్పటికీ కూడాను కరగనటువంటిది. ఎందుకనంటే మనం ఎండిపోయిన ఎముకల లోయల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉంటాయి కదా ఎముకలన్నీ కూడా 1000 సంవత్సరాలు అయిపోయినటువంటి ఎముకలు. అంటే దాన్ని బట్టి దేవుడు మనకి చెప్తుంది ఏంటంటే ఎముకలు అనేవి ఎప్పటికీ కూడాను పాడవు అనమాట. కాబట్టి దేవుడి తాలూకు ఉద్దేశం ఏంటంటే మట్టితో చేయబడిన శరీరం మన్నైపోతుంది కాబట్టి మరి దాంట్లో ఉన్న ఆత్మ కూడాను ఫర్ ఎవర్ ఎప్పుడు కూడాను జీవించేదిగా దేవుని తాలూకా సన్నిధానంలోని ఉపయోగపడేటటువంటి దానిగా దేవుడు తీర్చిదిద్దుతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన శ్రేష్టమైన పాత్రగా ఉంచడం కొరకు ఎముకను దేవుడు తీసుకున్నాడు. రెండవ కారణం ఏంటంటే మట్టి అనేది ఏదైనా పడిపోతే పగిలిపోతుంది. మన ఇంట్లో మట్టి పాత్రలు ఏమైనా ఉంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కాలంలో ఫ్రిడ్జ్లు వాడుతున్నాం. పాత కాలంలోని మట్టి కొండలు, కూజలు వాడేవారు. అది ఏ మాత్రం చేసి స్లిప్ ఇంకంతే, కింద పడిపోయిందా ఇంకా మొత్తం అంతా పగిలిపోతుంది. ఎముక అనేది తొందరగా అంతగా డ్యామేజ్ అవ్వదు. కాబట్టి ఎముక అనేది చాలా స్ట్రాంగ్. దేవుని తాలూకా సన్నిధానంలోని దేవుడు కూడా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు. యెహెజ్కేలు గారు ఆయన భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆయన గురించి వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలోని 2వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసుకునేటప్పుడు దేవుని ఆత్మ వచ్చి నన్ను నిలబెట్టింది అని చెప్తున్నాడు. ఎముక అనేది నిలబెట్టేది. ఈ రోజు మనం అందరం కూడా నిలబడుతున్నాం, పని చేయగలుగుతున్నాం అంటే మనందరికీ కూడా ఏంటంటే వెనక వెన్నెముక ఉంది. ఆ వెన్నెముక వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉండి మనల్ని నిలబెట్టేదిగా ఉంది. సో ఈ రోజు దేవుడు మనలో ఉండి, దేవుడు మనతో ఉండి ఆ ఎముకతో చేయబడిన స్త్రీల్ని ఆయన తాలూకా పాత్రలుగా దేవుడు వాడుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. అందరూ తిరస్కరించి అందరూ కూడాను మరి ఎలా చూసినా ఏం చేసినా కూడా దేవుడు మాత్రము మనల్ని ఒక ప్రశస్తమైన వారిగాను,
విలువైన వారిగాను దేవుడు, ప్రముఖమైన వారిగాను దేవుడు ఎంచుకున్నారు. కాబట్టి అదే రీతిగా ఆయన తాలూకా పరిచయ దగ్గరికి వచ్చినప్పటికీ కూడాను మరి మగవాళ్ళు మాత్రమే కాదు, కానీ దేవుడు ప్రత్యేకంగా స్త్రీల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు యేసు ప్రభువు యొక్క జర్నీ ఊమ్ టు టూమ్ అన్నది నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను. నేను ఆయన గర్భంలో నుంచి ఆయన తాలూకా సమాధి వరకు కూడాను స్త్రీలే అన్ని ప్రముఖ పాత్రలు వహించారు. ఎందుకనంటే మధ్య మధ్యలోని మగోళ్ళు అంటే అక్కడున్న సహోదరులు పురుషులు ఏం చేస్తారంటే ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు పారిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలాగనే యోసేపు అయితే విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నారు, శిష్యులు అయితే ఏకంగా విడిచిపెట్టి పారిపోయారు. పేతురు అయితే ఈయనెవరో నాకు తెలియదని చెప్పారు. అలాగనే ఇంకా ఇస్కరియోతు యోధా అయితే ఆయనతో పాటు ఆయన్ని అప్పచెప్పడానికి సమయాన్ని ఆయన వెతుక్కున్నాడు. దాని కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు అని చెప్పి దేవుని తలక లేఖన భాగం తెలియచేస్తుంది. అయితే స్టాండర్డ్ గా స్థిరంగా ఉంటుంది ఎవరంటే స్త్రీలునండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జస్ట్ అవుట్లైన్ మాటలు గబగబా చెప్పేస్తాను నేను. ఫస్ట్ బైబిల్ గ్రంథంలోని ఆయనను గర్భం దాల్చింది ఒక స్త్రీ అండి. ఆమె మరియ గారు మనందరికీ తెలుసు. గబ్రియేలును దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడి నీ గర్భం ద్వారా దేవుడు మరి యేసు ప్రభు వారిని దేవుడిని లోకంలోనికి తీసుకుని రావడానికి చెప్తా ప్రవచనం చెప్పడము, ఆమెతో మాట్లాడే ఒక సంభాషణ మనకి తెలుస్తా ఉంది. లోక రాసిన సువార్తలోని 1వ అధ్యాయం 26 నుంచి 38 వచ్చిన, అంటే లేఖనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, జస్ట్ అవుట్లైన్ చెప్పేస్తున్నాను. రెండవది మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి మార్గం సరళం చేయాలి. అంటే ఈ లోకంలోని ఎవరైనా సరే మరి పెద్దోళ్ళు ఎవరైనా వస్తున్నారంటే ముందుగా చూడండి, మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా రోడ్లన్నీ కూడా చాలా క్లియర్ గా చేసేస్తారు. ఇంకా పెద్ద పెద్ద పోస్టులు ఎవరైనా వస్తే మన రోడ్లు ఏవైనా డ్యామేజ్లు ఉంటే ఖచ్చితంగా మాట్లాంటి హైవే రోడ్లు ఏమైనా ఉంటే వెంటనే అవన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి అంతా కూడా చాలా మంచిగా కొత్త రోడ్లా తయారు చేస్తారు. అంటే భౌతిక పరమైనవి ఇవి ఇలా ఉండేటప్పుడు మరి యోహాన్ గారు వచ్చి ఆధ్యాత్మికంగా మనస్సుల్ని దేవుని వైపు త్రిప్పడానికి, వారి హృదయాలను దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు ముందుగా తన యొక్క దూతను ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే బాప్తిస్మ ఇచ్చే యోహాను. కాబట్టి ఎలిజబెత్ గురించి, జకరియా గురించి రాస్తున్నారు. లోకరాసిన సువార్తలోని 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 39 నుంచి 56 వచనాల వరకు మనకి ఎలిజబెత్ గారు కనబడతారు. అలాగనే జకరియా కూడా కనబడతారండి. ఫస్ట్ పోర్షన్ లో కూడా జకరియా తోటి దూత తాలూకా సంభాషణ మనకి కనబడుతుంది. అలాగనే యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి యూదుల ఆచారం ప్రకారం వారు 8వ రోజున సున్నతి చెయ్యాలి. కాబట్టి యెరూషలేం దేవాలయం తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక స్త్రీ ఉన్నారు యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టడం కొరకు. ఆమె అన్నా ప్రవక్త్రి. ఆమె ఎప్పుడైతే ఈ రక్షకుడు జన్మిస్తారా అని చెప్పి ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్టు మనకు కనబడుతుంది. లోక రాసిన సువార్తలోని 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు మనకు కనబడతాయి. సో ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ వరకు అలా బాగుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన పెరిగిన తర్వాత పరిచర్య ప్రారంభించడం, పరిచర్య జరుగుతున్న నేపథ్యంలోని పరిచర్యకు దేవుడిచ్చిన ప్రణాళిక ముగింపుకు వచ్చేటప్పటికి ఆయన అప్పగించబడ్డం, శిలువ మరణానికి అప్పగించబడ్డం, శిలువ వేయబడ్డం, ఆ తర్వాత మరణము, సమాధి, పునరుద్ధానము, వీటన్నిట్లో కూడాను స్త్రీల తాలూకా పాత్ర అనేది చాలా అమోఘమైంది అని మనం తెలుసుకోవచ్చు. అంటే ఆయన తాలూకా పరిచర్యలోని దేవుడు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదటగా 72 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క పరిచర్యలోని ఆయనతో పాటు మరి స్త్రీలు కూడా ఉన్నారండి. ఇప్పుడు రండి లేఖన భాగంలోకి. లోక రాసిన సువార్తలోని 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్య యొక్క యోహనయు, సూసనయు ఆయనతో కూడా ఉండిరి అని చెప్పి రాస్తున్నాడు. అంటే ఆయన తాలూకా పరిచర్యకు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు. 12 మంది శిష్యులు. ఎక్కువగా మనం ధ్యానం చేసేది ఇక 12 మంది శిష్యుల గురించి మనం ధ్యానం చేస్తుంటాం. ఆ తర్వాత పునరుద్ధానం అయిపోయిన తర్వాత కూడాను ఇక
12 మంది శిష్యులు మేడగదిలోకి వెళ్ళేటప్పుడు దేవుడు వారిని అక్కడ వెయిట్ చేయమన్నారు దేవుని తల్లికి ఆత్మ కొరకు. అయితే ఆ 12 మంది మాత్రమే కాదు, కానీ ఈ యొక్క స్త్రీలు ఇంకా 120 మంది అక్కడ ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని తాలూకా ప్రణాళిక అప్పటి నుంచి ఆయన అమలు చేస్తున్నారు. ఎందుకనంటే ఎవరో వచ్చి స్త్రీ పరిచర్య చేయడం ఏంటి, ఇలాగేంటి అలాగేంటి అని అంటారని చెప్పి దేవుడు తన తాలూకా శిష్యులతో పాటే వీళ్ళని కూడాను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క మినిస్ట్రీలో దేవుని తాలూకా పరిచర్యలోని స్త్రీలు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే ఈ యొక్క దినాన్ని ఈ యొక్క స్త్రీల్లోని మగ్ధలేని మరియ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను నేను. అంటే ఈ లోకంలో మనము ఏదైనా ఒక వస్తువు కొనాలనుకునేటప్పుడు మనకి ఎంతైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బుకే మంచిది కావాలనుకో మనం ఎప్పుడు కూడా, అంతకంటే మంచిది కావాలని మనం అనుకుంటాం మనం. హల్లెలూయా. అంతే కదండి. ఒకసారి 2-3 షాపులకి వెళ్ళి చూడడమో కనుక్కోవడమో నెట్లో చూడడమో లేకపోతే తెలిసిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఏమైనా సరే మరి కనుక్కోవడమో అనేది జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ రోజు ఉదయకాల సమయంలో ఒక ఆంటీ వారు ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీ చర్చిలోని పెడస్టల్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి, ఆ కంపెనీ ఎక్కడ కొన్నారు ఏంటి అవన్నీ అడిగారండి. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడాను వాటి తాలూకా ఫోటోలు అడ్రస్ అన్ని కూడాను పెట్టడం జరిగింది. అంటే ఏదైనా సరే మనం ఎలాగ కొనుక్కుంటాం, ఒక శ్రేష్టమైనది ఒక ప్రశస్తమైనది మనం ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు రండి చూద్దాం, ఇక్కడ దేవుడు తన తాలూకా పరిచర్యకు పర్టికులర్ గా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యక్తి గురించి ఇక్కడ రాస్తున్నారు. ఆ వ్యక్తి గురించి ఏమని రాస్తున్నారంటే లోక రాసిన సువార్తలోని 8వ అధ్యాయం 2వ వచనంలోని 12 మంది శిష్యులు అన్నది ఒక ప్రక్కన అవుతే అపవిత్ర ఆత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దెయ్యములు అంటే 7 దెయ్యాలతోటి ఆ వ్యాధులతోటి ఆమె అక్కడికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. దెయ్యం పట్టిన వ్యక్తులు మామూలుగా ఉండరు కదండి. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు సేనా దెయ్యం పట్టిన వ్యక్తి ఎలాగ ఉంటున్నాడు, అస్తమానం ఒక సమాధిలోకి తిరగడం, తాను గాయపరచుకోవడం, బట్టలు వేస్తే బట్టలు ఉంచకపోవడం, ఎవరైనా వెళ్ళి అతను కాపాడడానికో అతనికి ఏదైనా మంచి చేయడానికి వెళ్తే వాళ్ళని కూడా గాయపరచడం, వాళ్ళ తాలూకా స్వభావం గాని వాళ్ళ తాలూకా పని గాని ఇలాగ ఉంటది. ఈ లోకంలో కూడా మనం ఎవరైనా చూస్తే అపవిత్ర ఆత్మ పట్టిన వాళ్ళకి వాళ్ళ తాలూకా ప్రవర్తన అంతా చాలా విషాదకరంగా ఉంటది. అండ్ అలాగే మనం చూసినప్పుడు కొంతమంది అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమి తినరు, లేకపోతే వాళ్ళు ఏమి కూడా తాగరు, లేకపోతే అతిగా తినేస్తారు, అతిగా తాగేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాంగ్ బ్యాక్ లోని ఒక ఆంటీ గారికి ప్రేయర్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అంటే నాకు తెలియదు అనమాట ఆమెకి ఆ ప్రాబ్లం అని చెప్పేసి. అలా చెప్తే రారేమని చెప్పి వాళ్ళ తాలూకా కుమార్తె చెప్పకుండా తీసుకుని వెళ్ళారు. ఎందుకు ఏంటంటే ఆమె తాలూకా తల్లిగారు అనమాట. ఆమె ఎవరో వాళ్ళ తాలూకా ఆడబడుచు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈవిడ కనబడతారంటండి. కనబడేటప్పుడు ఈవిడి అయితే కంప్లీట్ గా కొన్ని రోజులు తిండి మానేసిదంట. తిండి మానేసి ఈవిడ సిక్ అయిపోయింది అనమాట. సిక్ అయిపోయి మళ్ళీ ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగడం అనమాట. రెండో కండిషన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కనబడతా ఉంటే ఈవిడి అతిగా తినేసేవారంటండి. ఒక్క పూటకి మనకు ఎంత క్వాంటిటీ ఉంటది కదా, అలా కాకుండా ఒక 2-3 రోజులు సరిపడ ఫుడ్ ఇంట్లో అందరి కోసం వండింది కూడా తినేసేదంట. ఇంకా ఏమేమి ఉన్నాయా ఏంటని కూడా తీసుకునేదంట. సో అలాగా కూడా ఏమైపోయింది, అతిగా తినేసినా కూడా బాగోదు కదా హెల్త్, అలాగే సిక్ అయిపోయి మళ్ళీ అలాగా హాస్పిటల్ తిరుగుతూ ఉండేవారంటండి. అయితే అలాగా ఆమె వచ్చి ప్రార్థన చేయించుకున్నారు అనమాట. ప్రార్థన చేయించుకునేటప్పుడు మరి ఆ యొక్క అపవిత్ర ఆత్మలు వదిలిపోయి దేవునికి స్తోత్రం. కానీ ఈ దినాన్ని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అపవిత్ర ఆత్మలు అనేవి రకరకాలుగా మనుషుల్ని వేధిస్తాయి. ఆ మనుషుల ద్వారా ఆ కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను, స్నేహితులను, అక్కడ ఉన్న వస్తువులను దేనొక దాన్ని డ్యామేజ్ చేస్తుంటాయి. అలాగనే బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైన అపవిత్రాత్మల గురించి చూసేటప్పుడు ఈ రోజు నా సబ్జెక్ట్ అపవిత్రాత్మల గురించి కాదు, మీరు వరి అవ్వకండి. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశిస్తా ఉన్నాను నేను. పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక దయ్యం పట్టిన స్త్రీ మనకు కనబడతారు. అపోస్తలులు రాసిన కార్యంలోని 16వ అధ్యాయంలోని 16-17 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఈ రీతిగా రాస్తున్నారు అనమాట. పుతోన దెయ్యం పట్టిన స్త్రీ ఉంటది. ఆమె ఏం చెప్తుంది అంటే ఆ దెయ్యం తాలూకా ప్రభావం వలన సోది చెప్పి వాళ్ళ యొక్క యజమానికి అంత లాభం తీసుకొస్తుంది. అయితే ఆ యొక్క పౌల్ని చూసి ఏమని చెప్తూ ఉంటది అంటే, అయ్యో వీళ్ళు మీకు రక్షణ కలిగజేయడానికి వస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటది. అనేటప్పటికి ఇంకా పౌలు రోజు చూసి ఏంటి రోజు ఇలా చేస్తుంది, ఇక దెయ్యాన్ని వదిలేస్తాక
ఒక సమస్య క్లియర్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఆయన ఆ దెయ్యాన్ని ఎలగొట్టేస్తారు. కానీ ఆ దెయ్యాన్ని ఎలగొట్టిన తర్వాత అసలు సమస్య వచ్చింది. ఆ యొక్క సమస్య ఏంటంటే పౌలు శీలిద్దరు కూడా బెత్తాలతో కొట్టబడి చెరసాల్లో వేశారు. అయితే దేవుడు అక్కడ కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. భూకంపం వచ్చి అక్కడ వాళ్ళు రక్షించబడినట్లు, ఆ యొక్క చెరసాల నాయకుడు కుటుంబం అంతా రక్షించబడినట్లు మనం చూస్తా ఉన్నామండి. హల్లెలూయా. అంటే ఒక అపవిత్ర ఆత్మలు, దెయ్యాలు అనేవి ఎంత రకాలైనటువంటి ఒక నాశనాన్ని లేకపోతే ఒక పెద్ద డ్యామేజ్ ను తీసుకుని వచ్చేగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని అలాంటి ఒక వ్యక్తిని దేవుడు తీసుకున్నారు. దేవుడు చూసి ఆ యొక్క వాటన్నిటిలోంచి కూడాను గొప్ప విడుదల అనుగ్రహించి సంపూర్ణ స్వతంత్రాలుగా దేవుని తాలూక మరి పరిచర్యకు చేసే సాధనంగా దేవుడు తీసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పేరు మరియా అన్నమాట. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు 6 మరియలు మనకు కనబడతారు. 6 మరియలు ఎవరైనంటే యేసు ప్రభువారి యొక్క తల్లి మరియా, బేతనియా మరియా, అలాగే మరియా మార్తా లాజరు తాలూకా సహోదరి యొక్క మరియా, ఇంకా మగ్దలేనే మరియా, ఇంకా యాకోబు యోసే తల్లి అయిన మరియా, మరి మార్కు తల్లి అయిన మరియా, అలాగే క్లోప భార్య అయిన మరియా, రోమాలో ఉన్న మరియా, మొత్తము 6 మరియలు మనకి కనబడతారండి. ఈ 6 మరియల్లోని ఈ యొక్క దినాన్ని నేను ఈ యొక్క మగ్దలేనే మరియ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. నేను మొట్టమొదటిగా ఈమె తాలిక కండిషన్ ఏంటంటే 7 దెయ్యాలు అనేది పట్టుకున్నది స్త్రీకి. 7 అనేది చాలా సంపూర్ణమైన సంఖ్యకు సాదృశ్యం బైబిల్ గ్రంథంలోని. అంటే ఒక సంపూర్ణత కలిగి ఉంది. దేనికంటే ఒక దురాత్మల సమూహానికి. అంత సంపూర్ణత కలిగిన దురాత్మ సమూహము ఎంత రకాలైన నాశనాన్ని కలుగు చేస్తుంది మనకి తెలియజేస్తుంది. అయితే దేవుడు మనము ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పేతురు గారు ఇలా తెలియచేస్తారు కదా. పేతురు రాసిన పత్రికలోని మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు మీరు ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి, ఆస్వాదించబడడానికి పిలువబడతరి అని తెలియచేస్తున్నాడు. ఇక సహోదరిని దేవుడు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు, అమ్మ నీ జీవితం ఇది కాదు, నీ జీవితము ఇలాగ కాదు, నువ్వు ఆస్వాదించబడాలి, అనేకులకు ఆస్వాదకరంగా ఉండాలి అని నేను పిలుచుకుంటున్నాను, నా పరిచర్యకు ఏర్పాటు చేసుకుంటున్నానని దేవుడు మొట్టమొదటి పిలుపును కాలనిచ్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. అదే తాలిక మొదటి పాయింట్. రెండవది ఏంటంటే ఆమె పేరు మరియా, ఆమె ఊరు ఏంటంటే మగ్దాల అనే పేరుకి అర్థం ఏంటంటే టవర్, ఒక శిఖరం అనే అర్థం అనమాట. అది కూడా గల్లియా సముద్రానికి దగ్గర ప్రాంతంలో ఉంటది అనమాట. ఈ యొక్క ప్రాంతంకి ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే మగదాన, అలాగనే దల్మనోత. ఇవి కూడా ఈ 4 సువార్తలోని రాస్తున్నారు. అయితే ఈ యొక్క సహోదరికి మగ్దలేనే మరియా అంటే ఆ మగ్దాల ప్రాంతం అని పేరు కాబట్టి, ఎంతమంది మరియలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తాలూక రికగ్నిషన్ కొరకు ఈమెను మగ్దలేనే మరియ అని పిలుస్తారు. అయితే ఆ యొక్క మగ్దాల అంటే శిఖరం కదా, ఆ ప్రాంతంలో వచ్చిన ఈ యొక్క కుమార్తె యొక్క జీవితము ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలోంచి దేవుడు తీసుకుని వచ్చి ఈమెను యొక్క జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చారు అని మనం చూస్తుంటే అప్పుడు దేవుడు నిజంగా ఒక గొప్ప అపోస్తలురాలుగా దేవుడు మార్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ యొక్క ఈమె తాలూక జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు భయంకరమైన చీకట్లో నుంచి గొప్ప వెలుగులోనికి ఈమె తేబడిందండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈమెను చాలా తాలూకా పరిచర్యకు గొప్ప సాధనంగా దేవుడు వాడుకొని ఆ పరిచర్యలోని ఈమె యొక్క చీకటినంతా దేవుడు పారద్రోలి దేవుడు ఎలాగ మలుచుకున్నాడు, లేకపోతే ఎలాగ వాడుకున్నాడు అన్నది మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి మొట్టమొదటిది ఆమె తాలూకా విడుదల గురించి మనం చూస్తున్నాం. దేవుని తాలూక అమూల్యమైన పరిచర్య కొరకు సాధనంగా వాడబడ్డము, లేకపోతే ఏర్పాటు చేయడం అంది, పిలబడ్డం అంది మనం చూస్తున్నామండి. రెండవది మనం చూసినప్పుడు మగ్దాల అంటే శిఖరం కాబట్టి ఈమె తాలూక భయంకరమైన జీవితాన్ని దేవుడు ఒక భయంకరమైన చీకటి నుండి గొప్ప వెలుగులోనికి తీసుకుని వచ్చి అనేకులకు గొప్ప మాదిరికరమైన వెలుగుకరమైన జీవితంగా మార్చినట్లు మనం చూస్తున్నాం. 2 పాయింట్లు మనం చూసాం. మూడవది మనం చూసినప్పుడు ఇప్పటి నుంచి ఈమె యొక్క పని అన్నది మనం చూస్తా ఉన్నామండి. ఈమె ఏం చేస్తున్నారు దేవునికి కృతజ్ఞతగా మనం ఆలోచన చేసినప్పుడు మూడవది ఏంటంటే లోకరాశి సువార్తలోనే 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలాగ రాస్తున్నారు.
వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచు వచ్చిరి అని చెప్పి రాస్తున్నాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు 3వ పాయింట్ ఏంటని ఆలోచన చేసినప్పుడు, ఈమె దేవునికి ఉపచారం చేయడానికి పరిచర్లో పాత్రగా వాడబడ్డాను మనం చూస్తున్నామండి. కీర్తనకారుడు ఇలాగ తెలియచేస్తున్నాడు. 103వ సంకీర్తన 2వ చరణం మనం చూసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామం సంతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని చెప్తున్నాడు. అదే కీర్తనకారుడు 116వ సంకీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి 9-10 వచనాల దగ్గర రాగానే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేం చెల్లిస్తాను అని తెలియచేస్తున్నాడు. అవును కదా, ఆకాశము భూమి సర్వ సృష్టి అంతా ఆయనదే. ఆయన తెలియచేస్తున్నాడు. వెండి నాది, బంగారం నాది అని తెలియచేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయనవే మనకి తిరిగి ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదు. యోబు గ్రంథకర్తతోటి ఒక చక్కని మాట దేవుడు తెలియచేస్తాడు. తిరిగి ఇయ్యడానికి మీరు ఎవరైనా నాకు ఏదైనా చేయగలరా అన్నటువంటి మాట అంటారండి. ఆ మాట అనేటప్పుడు నిజంగా మనం దేవుడికి తిరిగి ఇచ్చేది ఏదైనా ఉన్నదా అని అంటే ఏమీ లేదు. కానీ దేవుడు మన కొరకు చేసిన ఉపకారం బట్టి ప్రత్యుపకారంగా ఆయన తాలూకా పనిలో శ్రేష్టమైన పాత్రగా మన వంతు మనము కృషి చేయడానికి, మనకు దేవుడిచ్చిన సమయాన్ని, మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఏ యొక్క అవకాశాలను, ఫెసిలిటీస్నో దేవుని కొరకు ఉపయోగించుకొని ఆయనకు తిరిగి కృతజ్ఞత చెల్లించడానికి ఒక అవకాశం ఉందన్నమాట, ఒక ఆస్కారం ఉంది. హల్లెలూయా. మనకంటే చాలా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి ఏదైనా చేశారు అనుకోండి, తిరిగి మనం వాళ్ళకి ఏది చేయలేం. ఎందుకంటే మనం ఏది ఇచ్చిన వాళ్ళ దృష్టికి చాలా చిన్నదిగా కనబడతాయి కదండి, అవునా కదా? హల్లెలూయా. మీ జీవితంలో, మన జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాళ్ళకంటూ ఏదైనా మనం చేయగలిగిందని అంటే అతి శ్రేష్టమైనది ప్రార్థన చేయగలుగుతామండి. హల్లెలూయా. ప్రార్థనకి ఏమైనా విలువ ఉందా కదా? అందుకని ఇప్పుడు ఏం చెప్తామంటే అమూల్యమైన ప్రేమ అంటాం. వెళ్ళకట్టలేనటువంటిది ప్రార్థన. ప్రేమ అలాగనే ప్రార్థన. ప్రేమ ఉండేటప్పుడు ప్రార్థన చేయగలుగుతాం, ప్రేమ లేకుండా ప్రార్థన చేయగలుగుతామండి? లేదు కదా. కాబట్టి దేవుడు యొక్క దినాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఇక సహోదరి ఎప్పుడైతే విడుదల పొందుకుందో, విమోచన పొందుకుందో, ప్రత్యుపకారంగా దేవునికి ఉపకారం చేయడానికి ముందుకు వస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎలాగ ఉపకారం చేస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆమెకు కలిగిన ఆస్తితోటి, వారందరికీ ఆస్తులు ఏమైతే ఉన్నాయో ఆ ఆస్తుల ద్వారా దేవునికి ఉపచారం చేయడానికి మనం చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని దేవుడు మనకి కూడా ఏదో ఒకటి ఇస్తాడు. ఇక్కడ మనం ఒక తలాంతులు అనుకుందాం, లేకపోతే వరాలు అనుకుందాం, లేకపోతే ఫలాలు అనుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని దాని ద్వారా దేవునికి ఉపచారం చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిజంగా మరి మనందరం ఇలాగా కూడుకున్నామంటే దేవునికి ఉపచారం చేయడమే కదా. ఎంతమంది పక్షంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకి కృప అనుగ్రహిస్తున్నారు, ఎంతమంది దీవించబడుతూ ఉన్నారు. ఈ రోజు దేవుడు మనకి ఇంకా మరింత బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. హల్లెలూయా. మనల్ని ఎవరు కూడా ప్రోత్సహించకపోయినా దేవుడు ఈ లేఖన భాగాల ద్వారా మరింత మనకి ప్రోత్సాహాన్ని, మరింత మనకి బలాన్ని, మరింత మనకి నిరీక్షణను, మరింకా మనకి ఒక ఆధ్యాత్మికమైన గొప్ప బలాన్ని, ఆధ్యాత్మికమైన ఒక అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ లోకంలోని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పరిచర్య ప్రయాణంలోని లాగేసేవారు, నిందలు వేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, ఇంకా లోటుపాట్లు తెలియచేసే వాళ్ళు ఎంతెంతో మంది ఉంటారు. అయితే దేవుడు మనకి మాటల ద్వారా ఏం తెలియచేస్తున్నాడంటే, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు చేసిన ప్రతిదీ కూడా నేను గుర్తుంచుకుంటున్నాను. ఇదిగో ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాసాను కదా, నీ గురించిన జీవ గ్రంథంలో దేవుడు రాసిన తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎలాంటి వాటికి కూడా నిరాశ పడకూడదు, వెనకైపోకూడదని దేవుడు మనకి తెలియచేస్తున్నారండి. హల్లెలూయా. కాబట్టి 4వది మనం చూసినప్పుడు, ఈమె ఆ యొక్క పరిచర్యలో పాత్రగా ఉంటుంది కదా, ఇంకా అక్కడతో ఆగిపోకుండా ఇంకా ముందుకి వెళ్తున్న ప్రయాణంలో కూడా ఆమె ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభువారిని సిలువేశారండి. సిలువేసేటప్పుడు ఆ సిలువ దగ్గర కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం.
మత్తయి రాసిన సువార్తలోని 27వ అధ్యాయం 55, 56 వచనాలు, అలాగే లోక రాసిన సువార్తలో మనం చూస్తున్నాము. అలాగే యోహాను రాసిన సువార్తలోని 19వ అధ్యాయంలోని 25వ వచనంలో ఇలాగా రాస్తున్నాడు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియు మగ్దలేనే మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి అని రాస్తున్నాడు. సిలువ వేసిన స్థలంలోని ఈమె కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. 4వది ఏంటంటే ఆమె సిలువ వేయబడిన స్థలంలోని సిలువ దగ్గర ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవితాలకు విలువను తీసుకొచ్చేది ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు సిలువే అండి. హల్లెలూయా. సిలువ అనేది చాలా శ్రమలకు, నిందలకు, అవమానాలకి, అమానుషత్వానికి, లేకపోతే ఒక సిగ్గుకి కూడా కారణమయ్యేటప్పుడు దేవుడు అదే సిలువ ద్వారా మన యొక్క జీవితాలకు గొప్ప విలువను తీసుకొచ్చారండి. ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క మగ్దలేనే మరియా భౌతికంగా దురాత్మను పట్టింది, వ్యాధి కలిగింది, ఇంకా పాపరోగమే ఉండొచ్చు, శాపరోగమే ఉండొచ్చు, ఈ లోకం అనే ఈ యొక్క శరీర ఆశ, నేత్రాశ, జీవపడమ్మం అనే ఏ రోగమైనైతే కాయొచ్చు. ఆయన సిలువలో ఏది భరించారో అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఇదంతా కూడా ఆయన మీద వేసుకొని ఆయన దాన్ని భరించారు. అది ఆమె చూస్తూ ఉందండి. హల్లెలూయా హల్లెలూయా. భక్తుడు పాట పాడతారు కదా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు నలిగి కలిగి నీరగచున్నదిరా అని పాడుతూ ఉన్నాడు. అంటే సిలువలోని ఉన్నటువంటి నిన్ను చూసినప్పుడు నేను కదా ఈ బాధపడాలి, నేను కదా ఇది అనుభవించాలి, నాకు కదా ఈ శిక్ష రావాలి, నాకు బదులుగా నీవంతా కూడా నీదంతలా భరిస్తూ ఉన్నావు అంటే నా యొక్క జీవితము, నా తాలిక ప్రతి ఒక్క ప్రతిఫల నువ్వు అనిపిస్తున్నావు కదా తండ్రి అని చెప్పేసి, ఇంకా వద్దు అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో దాన్ని చూసి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారంటండి. హల్లెలూయా హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి అంట ఒక ఆయన వచ్చారంట, గొప్ప విశ్వాసి వచ్చి ఆయన అడుగుతా ఉన్నారంట, అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు చాలా శ్రమలు, శోధనలు వచ్చేస్తున్నాయి, నేను కొన్ని ఇష్టాలను వదిలేసుకుంటున్నాను, కాబట్టి ఇంకా నేను యేసు ప్రభువుని వెంబడించాలనుకోవట్లేదు, మరలా నేను లోకంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడంటండి. అనేటప్పుడు ఆ యొక్క దైవజనులు అన్నారంట, సరేలే వెళ్ళిపో, నీకు ఎక్కడికి ఇష్టమైతే ఎలాగిష్టమైతే అలాగే వెళ్ళిపో, కాకపోతే ఏంటంటే వెళ్ళిపోయే ముందు ఆ పెద్ద ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపో అని చెప్పాడంటండి. హల్లెలూయా. పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఏం థ్యాంక్స్ చెప్తాం, ఒకప్పుడు నేను చాలా పాపని, ఘోర పాపని, ఎన్నిక లేనటువంటి వాడును, ఎన్నో 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 బలహీనతలు, ఎన్నో భయంకరమైన పాపరోగాలు, శాపరోగాలు ఉండేటప్పుడు నీవు కదా నీ శివులో అంత భరించి నన్ను ఎంత రక్షించవు, అందుకు నీకు వందనాలు అని చెప్పాలి కదండి. ఇన్ని మేలు చేసావు నీకు వందనాలు, ఎన్ని కార్యాలు చేసావు నీకు వందనాలు, నాకు ఎంత క్షేమం వచ్చావు నీకు వందనాలు, నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు అని చెప్పి 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 ఆ యొక్క వ్యక్తి అన్నాడంట, ఇలాంటి దేవుడిని నేను ఎలాగ వదిలేసుకుంటాను, అస్సలు నీకు లోకంలోకి వెళ్ళను తండ్రి, ఎప్పుడు నీతోటే ఉంటానని చెప్పి అన్నాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. అలాగన్న ఆ వ్యక్తి మరలా మందిరంలోకి వచ్చినప్పుడు ఆ దైవజనులు అడిగారంట, నువ్వేంటి లోకంలోకి వెళ్ళిపోతానని చెప్పావు కదా, నువ్వెందుకు మరలా దేవుని దగ్గరికి వచ్చావు అని అడిగారంటండి. అయ్యా లోకంలోకి వెళ్ళిపోదాం నన్ను నిర్ణయించుకున్నానండి, కానీ ఆయనకి థ్యాంక్స్ చెప్పే సమయంలోని నాకు ఇదంతా కూడా నువ్వు వ్యర్థం, నా కొరకు దేవుడు ఎంతో చేశాడు, అలాంటి ఆయన ఎలాగ వదులుకుంటుంది అనిపించింది, అలాగ అందుకనే మరలా దేవుని దగ్గరికే వచ్చానని చెప్తున్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈమె సిలువ దగ్గర నిలిచిన స్త్రీలలోని అక్కడున్న మనుషులతో పాటు ఈమె కూడా నిలిచి ఉండి ఇదంతా నేను భరించాల్సినటువంటిది నీవు భరించావు కదా అని చెప్పి మరింత 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 దేవుణ్ణి ప్రేమించదానిగాను, దేవుని యందు విశ్వాసం వచ్చిన దానిగాను, ఇంకా ఆధ్యాత్మికంగా బలపడిన దానిగాను మనం చూస్తామన్నమండి. కాబట్టి 4వది ఏంటంటే సిలువ వేయబడినప్పుడు మగ్దలేనే మరియా ఆ యొక్క సిలువ దగ్గరే నిలుచుండి మరింత దేవుని పట్ల ఉన్న ప్రేమను, దేవుని వైపు తనకున్న నిరీక్షణ కనపరిచినట్లు మనం చూస్తున్నాం. 5వది మనం చూసుకుందామండి, ఆయన సమాధి చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నట్లు మనం చూస్తున్నామండి. మత్తయి గారు ఇలా రాస్తున్నారు, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం దగ్గర రాగానే 61వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు, మగ్దలేనే మరియు వేరొక మరియను అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి అని రాస్తున్నాడు.
సమాధి దగ్గర ఉండడం అనేది ఒక భయం వేస్తుంది కదా. ఇంకా పాత రోజుల్లో మనం చూసినప్పుడు ఎవరైనా సరే మరి సమాధుల దగ్గర రావడానికి త్వరగా మహిళలు, స్త్రీలు బయటికి రావడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అటువంటి ప్రయాణంలోని, అటువంటి సమయాల్లోని, అటువంటి పరిస్థితుల్లో కూడాను ఇక మగ్దలేని మరియ ఎక్కడ వచ్చారంటే సమాధి దగ్గరే. ఎప్పుడైతే సిలువ దగ్గర ఆయన సిలువలో మరణించిన తర్వాత అక్కడే అన్ని విడిచిపెట్టేసి ఇంకా మరణించారులే అని విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు. మన ఊర్లో ఏంటి, సమాధికి ఎవరైనా చేస్తే అక్కడ నుంచి అలా వెళ్ళిపోవాలి, మరలా వెనక్కి రాకూడదు, ఏదో సాంత ఏవో ఉంటాయి మనకి. అయితే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఆయన మరణించినప్పుడు ఆయన మరణంతో పాటు ఇంకా నీతో ఈ సంబంధం అయిపోయింది, ఇక్కడతో పని అయిపోయింది అని చెప్పేసి అనుకోలేదు. మరలా అక్కడి నుంచి సమాధి దగ్గరకు ఆమె ప్రయాణం చేస్తున్నారు. వారందరూ కూడా ఎలాగ ఆయనకి మరి సుగంధ ద్రవ్యాలతోటి శుభ్రం చేస్తున్నారు, మరి ప్రిపేర్ చేస్తున్నారు, ఎలాగ జాగ్రత్తగా లోపల పెడుతున్నారు, వాటన్నిటికీ కూడా అక్కడే ఉన్నట్లు మనం చూస్తా ఉన్నామండి. సో ఈ యొక్క దినాన్ని దేవుడు మనకు ఈ మాటను బట్టి ఏంటి తెలియచేస్తున్నారు అని ఆలోచన చేసుకునేటప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలోని సమాధి అన్నది ముగింపు కదండి, అవునా కాదా? సమాధి అనేది ముగింపు. అయితే ఆ యొక్క ముగింపు దగ్గర దేవుడు మనల్ని ఆపేయట్లేదు. హల్లెలూయా. నమ్మినవారు చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపడదామా. ముగింపు దగ్గరే దేవుడు మనల్ని ఆపేయట్లేదండి. ప్రముఖ దైవజనులు డిఎల్ మూడీ గారు ఈ రీతిగా తెలియచేస్తున్నారు, డెత్ ఈస్ నాట్ ఎన్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఎందుకనంటే డెత్ ఈస్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మరణము అనేది, సమాధి అనేది మన యొక్క జీవితానికి ముగింపు కాదు, కానీ ఒక నూతనమైన అడ్రస్ ని కలుగ చేసేది. హల్లెలూయా. అంటే పాత గత జీవితం అంతా కూడాను ఏదైతే పాపభరితమైంది, ఏదైతే శాపభరితమైందో అదంతా కూడా సమాధి చేయబడి తిరిగి నూతనమైన ఆశ్రమకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఒక నిరీక్షణ కలిగి ఆ సహోదరి ఆ సమాధి ముందు నిలబడినట్లు, అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. 5వది ఏంటని మనం చూసినప్పుడు సమాధి దగ్గర ఉండడానికి కారణం ఇది అని మనం తెలియచేస్తున్నాడు. 6వది ఏంటని మనం చూసినప్పుడు పునరుద్ధరణైన ప్రభువును మొట్టమొదటిగా చూసిన స్త్రీ అండి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అనుగ్రహించాడు కదా. ఎందుకనంటే అక్కడ ఉన్న శిష్యులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ పునరుద్ధరణైన ప్రభువును ఈమె మొదటగా చూశారండి. యోహాను రాసిన సువార్తకు వద్దాం మనము. అక్కడ ఈ గురించి రాస్తున్నాడు, నేను ముగించేస్తాను, మీరు కంగారు పడవద్దు. యోహాను రాసిన సువార్తలోని 20వ అధ్యాయంలోని 1వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు, ఆదివారంన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దలక్కడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికి చూడడానికి వచ్చేసారండి. ఎందుకనంటే ఆయన సమాధి చేసినప్పుడు చూశారు, సిలువ వేయబడినప్పుడు చూశారు, ఇంకా ఆయన బ్రతకుండేటప్పుడు చెప్పారు కదా 3వ దినాన్ని నేను లేస్తాను అని చెప్పేసి. కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో ఈ యొక్క దినాన్ని మనకి కూడాను అలాంటి గొప్ప విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండేటప్పుడే మనము కార్యరూపం దాల్చడం అనేది మనం చూస్తామండి. సాధారణంగా చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో వాగ్దానాలు వస్తాయి, ఎన్నో దర్శనాలు, ఎన్నో కళలు వస్తాయి, కానీ ప్రస్తుతం కనబడే పరిస్థితులు బట్టి విశ్వాసం అనేది కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసం అనేది కోల్పోయేటప్పుడే మన తాలూకా క్రియలు మనం పొందుకోలేము. ఎంత మంచి వాగ్దానం రానియండి, దాన్ని మనం పొందుకోలేము. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు పరిచర్య చేసినప్పుడు ఒక మాట చెప్తారండి, వాళ్ళ తాలూకా అవిశ్వాసం బట్టి అక్కడ ఎక్కువ కార్యాలు అక్కడ దేవుడు చేయలేదంట. ఈ రోజు పరిచర్య చేస్తున్న మనకి చాలా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విశ్వాసం ఉండాలి. వెనక లాగేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, లేకపోతే ముందుకు దోసేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, అనగదొక్కేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, లేకపోతే బాగా పొగిడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవేమీ కూడా మన మీద ప్రభావితం చేయకూడదు. కేవలం మనం దేవుని తాలూకా వైపే దృష్టి పెట్టుకొని ఆయన తాలూకా పరిచర్య, ఆయన తాలూకా మాటలే, ఆయన తాలూకా దర్శనమే, ఆయన తాలూకా వాగ్దానం పైన మన తాలూకా దృష్టి అంతా కూడా కంప్లీట్ గా కేంద్రీకృతం అయ్యేటప్పుడే అక్కడ ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఉండేటప్పుడు
మూడవ దినాన్ని లేస్తారని చెప్పినప్పుడు ఇంకా చీకటిగా ఉండేటప్పుడే, అమ్మో ఇంత చీకట్లో నేను ఒక్కదాన్ని అక్కడికి ఎలా వెళ్తాను, నేను ఎందుకు వెళ్ళాలి, లేకపోతే అక్కడ రాయి పెట్టేస్తారు కదా ముందు మార్కు సువార్తలు మనం చదువుకునేటప్పుడు, అయ్యో ఆ సమాధికి చాలా పెద్ద రాయి తొలగించారు, మన మీద వెళ్ళడానికి బయలుదేరడం, కానీ ఆ రాయి మన గురించి ఎవరు తొలగిస్తారు అని చెప్పి అక్కడ సంభాషణ మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమీ లేదు, ఈమె ఒక్కతే వెళ్ళిపోతా ఉంది. అంటే ఈ దినాన్ని దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నారంటే, ఎముకగా బలంగా దృఢంగా నేను తయారు చేశాను, ఆ ఎముకలో నేనున్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉండి ఆయన మనతో పాటు నడుస్తున్న పరిచర్యలోనే నేపథ్యంలోనే మనకి కావాల్సినంత ఆధ్యాత్మికమైన బలాన్ని, కావాల్సినంత ధైర్యాన్ని, కావాల్సినటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు పునరుద్ధానంలోని ఆ యొక్క యేసు ప్రభువారిని మొట్టమొదటిగా వెతకడానికి వెళ్ళిపోయారు. కాబట్టి యేసు ప్రభువారిని మొట్టమొదటిగా చూసిన వ్యక్తిలోని ఆమె ఉండిపోయారండి చరిత్రలోని. మరి ప్రపంచంలో ఎక్కడ పునరుద్ధాన దినాన్ని, ఈస్టర్ దినాన్ని మరి జరుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ స్త్రీని సంభాషించకుండా ఎవరు కూడా ఉండరండి. మొట్టమొదటిగా యేసు ప్రభువారిని చూసిన వ్యక్తి. రండి మాట చూద్దాము. యోహాను రాసిన సువార్తలోని 20వ అధ్యాయం 18వ వచనంలోని ఇలాగా రాస్తున్నాడు, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని. హల్లెలూయా. నన్ను చూసిన వారు జీవాన్ని కనుగొంటారని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని చూడడం అంటే మాటల. ఈ యొక్క దినాన్ని ఎవరైనా మంచి సినిమా యాక్టర్లో లేకపోతే మంచి రాజకీయ నాయకుల్లో బాగా బాగా గొప్ప దైవజనురాల్లో మనం చూసుకునేటప్పుడు, నేను ఫలానా వాళ్ళు చూసాను తెలుసా అని వెంటనే మనం ఒక సెల్ఫీ తీసుకోవడానికి, ఒక ఫోటో తీసుకోవడానికి మన తాలూకా వాట్సాప్ స్టేటస్ లోని ఇంకా రకరకాలైన ఉన్నాయి కదా మీడియాలోని, వాటిలో పోస్ట్ చేసుకోవడానికి ఇష్టపడతాం. ఈమె ఏం చెప్తుంది, నేను ప్రభువును చూచితిని అని తెలియచేస్తుంది. ఏమి తాలూకా ఆసక్తి ఎంతలాగుందనంటే, ఇంకా దేవుడు దాన్ని కనబడి ఆయన ఎక్కడ ఉంచారో తెలుసుకుంటే నేను ఆయన్ను ఎత్తుకొని పోతాను అంటుంది. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం రండి. యోహాను రాసిన సువార్తలోని 20వ అధ్యాయంలోని 15వ వచనంలోని ఆఖరి మాట ఇలా కనబడుతోంది. అక్కడ ఒక సంభాషణ కలుగుతూ ఉందన్నమాట. యేసుప్రభువారే ఆమెను చూశారు, కానీ ఆమె యేసుప్రభువారు అనుకోకుండా ఒక తోటమాల అనుకొని, అయ్యా నువ్వు ఆయన్ను ఎక్కడైనా మోసుకొని పోతే చెప్పు, ఎక్కడుంచో చెప్పు, నేను ఆయన్ను ఎత్తుకొని పోతానని చెప్తోందండి. ఎత్తుకొని పోవడానికి ఆయన చిన్నపిల్లడా? హల్లెలూయా. ఈరోజు మనం ఆయన్ని ఎత్తుకొని పోవాలి. హల్లెలూయా. దేవుడు అందుకే మనల్ని పిలిచాడండి. చిన్నపిల్లల్ని మనం ఎత్తుకునేటప్పుడు, నాకు 2 అబ్బాయిలు తెలుసు అనుకుంటున్నాను చాలా మందికి, 2 అబ్బాయిల్ని కూడా కొంత ఏజ్ వరకే నేను ఎత్తుకున్నాను. నేను ఇప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్టేజ్ లో నేను లేను. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫెయింటే పడిపోతే వాళ్ళే నన్ను ఎత్తుకుని తీసుకొచ్చి మంచం మీద వేసేటట్టున్నారు. అంటే ఒక తల్లి ఒక బిడ్డను కొంతవరకు ఎత్తుకుంటారు, కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునే వాడు నేనే అని దేవుడితో ఇలా చేస్తున్నారు. అంటే మనకు ముదిమి వచ్చింది లోకంలో ఉన్నాం కాబట్టి, కానీ దేవుడి దృష్టిలో మనం ఎప్పుడు కూడా చిన్న బిడ్డలమే. అయితే ఈ యొక్క దినాన్ని మనము దేవుడిని ఎలా ఎత్తుకుని పోతాము, ఇదే వాక్యము. హల్లెలూయా. వాక్యాన్ని ఎత్తుకుని పోయి దేవుని తల్లక సాక్ష్యమును అనేక మందికి పంచిపెట్టే వారంగా ఉండాలి. అనేక మందికి దేవుని చూపించే వారంగా ఉండాలి. అనేక మందికి దేవుని పరిచయం చేసే వారంగా ఉండాలి. యేసు ప్రభు నిన్ను ప్రేమించరు, నీ కొరకు మరణించరు, ఆయన నీ కొరకు తిరిగి లేచాడు అని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆమె అక్కడ మనం చూసినప్పుడు పునరుద్ధానంలో మొట్టమొదటిగా ఆయన చూసింది, ఆయన ఎత్తుకొని పోవడానికైనామే సిద్ధపడి వచ్చిందండి. ఈ యొక్క దినాన్ని ఎంత గొప్ప ధన్యత ఆమె యొక్క విషయంలోనే. కాబట్టి ఆయన గురించి, ఆ దేవుడు ఆమె గురించి లేఖన భాగంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట మనం చూసినప్పుడు, పునరుద్ధాన వార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా ఆమె ఉపయోగించబడిందండి. హల్లెలూయా. స్త్రీలకి ఎప్పుడు కూడా మనకి ఒక యాంగ్జైటీ ఉంటది. మీరు అందరూ చాలా మంచోళ్ళు. ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడో ఏ షాప్ లోనో ఏవైనా డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఆఫర్స్ ఇస్తున్నారంటే వాళ్ళేనంత అడ్వర్టైజ్మెంట్ చేస్తారో తెలియదు, కానీ స్త్రీలు చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. పలానా షాప్ లో అండి చాలా బాగుంటాయండి, చాలా డిస్కౌంట్లు ఇస్తారండి, చాలా రీజనబుల్ గా ఉంటాయండి, చాలా క్వాలిటీ చాలా బాగుంటుందండి, చాలా మంచిగా ఇస్తారండి అని చెప్పేసి చాలా అడ్వర్టైజ్ చేస్తారు. ఈ యొక్క దినాన్ని అవును ఇది ఒక రీతిగానే మన తాలూకు వాళ్ళు బాగుండాలనే కదా, వాళ్ళకి మంచిది కొనుక్కోవాలని, మంచిది పొందుకోవాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ గురించి షాపింగ్ గురించి ఇట్ల గురించి అడ్వర్టైజ్ చేసేటప్పుడు దేవుడు ఇంకెంత మంచివాడండి.
దేవుడికి ఎంత శ్రేష్టమైన వాడండి. దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనల్ని దేవుడు తన తల్లిగా, ఒక తల్లిగాను సహోదరిగాను దేవుడు మనం చూస్తున్నాడు. ఈ యొక్క సహోదరి గురించి మనం చూసినప్పుడు ఈమెను దేవుడు ఒక అపోస్తలురాలుగా దేవుడు ఎన్నుకున్నాడు అంటండి. హల్లెలూయా. అంటే మనం కామెంటరీస్ చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ కామెంటరీస్ లో చదివేటప్పుడు ఆ కామెంటేటర్స్ ఏం చెప్తానంటే ఈమె ఒక అపోస్తలురాలు. ఈమె ఒక అపోస్తలుగా ఉండి ఆ యొక్క శిష్యులైన అపోస్తలకి పునరుద్ధాన వార్త ప్రకటించడానికి ఈమె ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనందరం కూడాను ఈ మగ్దలైన మరియను బట్టి దేవుడు మనల్ని కూడా ఇలాగే ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిచర్యలోని ఎవరు సహకారులుగా ఉంటున్నారు, ఎవరు వ్యతిరేకులుగా ఉంటున్నారు, ఎవరు ఎలాగ ఉంటున్నారు అనుకునే దానికంటే ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని కోసమే, దేవుని కొరకే అని చెప్పేసి ముందుకి కొనసాగిపోయేటప్పుడు ఒకనొక దినాన్ని ఒకవేళ బైబిల్ ఉంటే మన పేర్లు అందులో ఉంటాయి, లేకపోతే జీవ గ్రంథంలో మన పేర్లు దేవుడు ఉంచుతాడు. దేవుడు అటువంటి కృప అనుగ్రహించాలి. మీ అందరినీ మనల్ని అందరినీ కూడా ఆస్వాదించి ఆయన కొరకే ఒక గొప్ప అపోస్తల కాలింగ్ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కొరకు పరిచయం చేసే వారిలోని మరి ప్రముఖమైన పాత్ర దేవుడు మనందరికీ కూడాను అనుగ్రహించాలని, అలాగని ఈ పరిచయం చేస్తున్న ఈ ప్రయాణంలో కూడాను ఎక్కడెక్కడ ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, శారీరకమైన అనారోగ్యాలు, ఆర్థిక పరమైన మరి సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, సంఘంలో సమస్యలు, లేకపోతే సమాజంలో పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని తప్పించాలి, ఇంకా మనల్ని వాడుకోవాలి, ఇంకా అనేక మంది జాయిన్ అవ్వాలి. ప్రపంచపు నలుమూలలోని దేవుడు మనల్ని శిఖరాలుగా నిలబెట్టి ఆయన తలక రాజ్య వ్యాప్తి కొరకు ఆయన మనల్ని వృద్ధి చెందించాలని, అటువంటి అభిషేకాన్ని, అటువంటి కృపావరాలని, అటువంటి ఆత్మ ఫలాల్ని, ఆత్మ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం కోరుకుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నాకు నిండు వందనాలు. స్థానిక పాస్టర్ గారికి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.